ఇది దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ డియర్ ఫ్రెండ్స్. ఇది హోదుయాకి సెకండ్ పార్ట్ అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, హోదుయా అంటే ఇండియా, అంటే ప్రైజ్ ద లార్డ్ అంటే హల్లెలూయా. సో ఈ వర్డ్ని చాలామంది చాలా తప్పుడుగా మాట్లాడుతున్నారు. కాఫీర్ అని కొంతమంది అంటున్నారు. హిందూ అనే వర్డ్ని వారి మతానికి ఆపాదించుకున్నారు. సో వాట్ ఎవర్ మే బీ గుడ్, బట్ యాక్చువల్లీ ఇండియా అనే పదం హోదు అని అనబడేది ఇప్పుడు పార్సికుల కాలంలో. ఎందుకంటే ఈ యొక్క హీబ్రూలు అనగా అర్థమైనటువంటి ఇజ్రాయేలీలు అన్ని ప్రాంతాలకి విస్తరించి ఉన్నారు. సో అందులో భాగంగానే ఇక్కడ కూడా చెదరిపోయినటువంటి ఇజ్రాయేలీలు మనకు చూస్తాం. సో ఈ హోదు అనేటువంటి ప్రాంతం ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. సో ఐ డోంట్ హ్యావ్ ల్యాప్టాప్, దట్స్ వై ఐ డెంట్. ఎందుకనే ఓబిఎస్ ఓపెన్ చేసి ప్రూఫ్స్ అని పెట్టలేదు, బట్ నెక్స్ట్ టైం దేవుని చిత్తం అయితే పెడతాను. రాజస్థాన్లో ఉంది. అక్కడి నుంచి మొదలుకొని ఇథియోపియా, దాన్ని ఏమంటారు అంటే కూస్. హూ ఇస్ ద కూస్? ఓకే, ద కూస్ వన్ ఆఫ్ ద son of who is that? Ham. Yes, Ham, son of Ham. సో హామ్ యొక్క సంతతి కూస్. కాబట్టి కూస్ అనే ప్రాంతంలో వరకు కూడా ఇక్కడి నుంచి విస్తరించబడింది. దీనికి రాణి ఎవరో తెలుసా? దీనికి రాజు ఎవరో తెలుసా? అహస్వరోష్ అనేటువంటి ఆయన రాజు. రాణి ఎవరు తెలుసా? ఒక హీబ్రూ స్త్రీ. మొట్టమొదట ఈ యొక్క హోదు అనే ప్రాంతానికి రాణి ఎవరంటే హీబ్రూ స్త్రీ. ఆమె ఎవరు తెలుసా? ఎస్తేర్. సో ఈ ఎస్తేర్ అనే ఆమె దేవుని యొక్క భక్తి గల స్త్రీ. సో ఈ హోదు అనే ప్రాంతం నుంచి కూసు వరకు, ఇక్కడి నుంచే పరిపాలన అక్కడికి. ఒకప్పుడు ఇండియా పరిపాలించిందంటే పర్షియన్స్ పరిపాలించారు. ఎక్కడి నుంచి? ఈ యొక్క హోదు అనే ప్రాంతం నుంచి కూస్ అనే ప్రాంతం వరకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ హ్యూజెస్ట్ నేషన్ వన్స్ అపాన్ అ టైమ్. ఆన్ దట్ టైమ్ దే యూస్ టు కాల్ దిస్ నేషన్ యాజ్ హోడు. హోడు మీన్స్ ప్రైజ్. ఏమో తర్వాత ఈ పార్సికులు పోయిన తర్వాత రకరకాల నేమ్స్ వచ్చాయి. ఇప్పటికి ఇలాగా దాన్ని రూపొందించారు. బట్ ద ఒరిజినాలిటీ ఈజ్ హోదుయా. అంటే అదేంటి?